హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సని. ఫ్రెండ్స్, ఈరోజు మనము విపత్తు నిర్వహణ పర్యావరణ విద్యకు సంబంధించిన ముఖ్యమైన టాప్ 50 బిట్స్ని మనం ఈ క్లాస్లో చర్చిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ రిపీట్ అయి ఉంటే, అంటే ప్రీవియస్లో చేసినటువంటి పేపర్స్లో ఏమైనా రిపీట్ అయి ఉంటే వాటిని రివిజన్గా తీసుకోండి. ఓకేనా, సో క్లాస్లోకి వెళ్దాం. ప్రపంచంలో 60% అగ్నిపర్వతాల పేలుళ్ళు ఎక్కడ సంభవిస్తుంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పసిఫిక్ పరివేష్టిత ప్రాంతములో. నెక్స్ట్ వన్, భూపటలం లోతుకు వెళ్ళే కొలది ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రత ఎంత పెరుగుదల ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 1 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్, భూ అంతర్భాగంలో శిలలు ద్రవ స్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మాగ్మా. నెక్స్ట్ వన్, భూపటలం పగుళ్ళు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉచ్ఛేదనం చెందే శిలా ద్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, లావా. నెక్స్ట్ వన్, వోల్కనో అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇటాలియన్. నెక్స్ట్ వన్, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదల అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. H2O, SO2, HCl ఇవన్నీ కూడా విడుదలవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు అంటే అన్నీ కూడా అగ్నిపర్వతాలలో రకాలే. క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిష్యత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, నిద్రాణ అగ్నిపర్వతాలు. అంటే నిద్రాణ అంటే సో అవి ఎప్పుడు మేల్కొనేది తెలియదు, అంటే ఎప్పుడైనా కూడా వాటి యొక్క పేలుడు సంభవించే అవకాశం ఉన్నటువంటి వాటిని నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. క్రియాశీల అగ్నిపర్వతాలు అంటే అవి ఎప్పటికీ పొగను వెదజల్లుతూనే ఉంటాయి. ఓకేనా, విలుప్త అంటే అవి ఏంటంటే ఎప్పుడు కూడా అవి నిద్రాణ స్థితిలో ఉంటాయి ఫ్రెండ్స్, ఎప్పుడు పేలే అవకాశము ఉండదు, వాటితో ఎక్కువ ప్రమాదం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, అగ్నిపర్వత ఉద్భేదన మార్గము పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడడానికి అవకాశం లేనివి? ఆన్సర్ ఆప్షన్ సి, విలుప్త అగ్నిపర్వతాలు. నెక్స్ట్ వన్, అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటి? ఫ్యూజియామా జపాన్, క్రాకటోవా ఇండోనేషియా, బారెన్ దీవులు, అండమాన్ నికోబార్, పైవన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, ఇటలీలోని నేపుల్స్ అఖాతము తూర్పు వైపున ఉన్న అగ్నిపర్వతం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వెసువియాస్. నెక్స్ట్ వన్, ఈక్వెడార్లో ఉన్న అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కోటోపాక్సి. నెక్స్ట్ వన్, కిలిమింజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, టాంజానియా. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బారెన్ ద్వీపంలో ఉంది. నెక్స్ట్ వన్, బారెన్ ద్వీపం అగ్నిపర్వతము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ అండమాన్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బారెన్ ద్వీపం అగ్నిపర్వతము ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1, 2011వ సంవత్సరంలో విస్ఫోటనం చెందినట్లుగా ఆధారాలు. నెక్స్ట్ వన్, లావా అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి, లాటిన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పోపా క్యాటెట్ లేదా ఎల్ పోపో అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, అగ్నిపర్వతాలు లేని ఖండంగా దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య ఎంత?
ఆన్సర్ ఆప్షన్ సి 1587 అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. నెక్స్ట్, అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి వోల్కనిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది? ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1977లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అధికంగా విపత్తులకు గురవడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఏంటి మరవి? డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడము, తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలు ఉండడము, ముందస్తు ప్రణాళిక లేకపోవడము. నెక్స్ట్ వన్, సిఈఆర్పి అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1996వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ప్రజల వద్దకు పాలన, గ్రామ సభలు, శ్రమదానం వంటి 3 కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జన్మభూమి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరా క్రాంతి పథకము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపము సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ చోట్ల కూడా. ఎప్పుడు అది? 1917వ సంవత్సరంలో విజయనగరంలో రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదైంది. 1967 ఒంగోలులో 5.4గా నమోదైంది. 1969 భద్రాచలం 5.7గా నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పటచిత్రము ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒంగోలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి భూపాతాలు. అంటే కొండ చర్యలు విరిగిపడడం అలాంటివి ఉండవు ఎక్కువ. నెక్స్ట్, హైదరాబాద్లోని లూంబిని వనం, గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 2007 ఆగస్ట్ 25వ తారీఖున. నెక్స్ట్ వన్, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం క్రింద బీమా అందచేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆపద్ బంధు పథకం కింద. నెక్స్ట్ వన్, డబ్ల్యూఎండి అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. నెక్స్ట్ వన్, సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ వెబ్సైట్ క్రింది వాటిలో ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి www.sarc.sdmc.nic.in. ఇది సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ వెబ్సైట్. నెక్స్ట్ వన్, అమెచ్యూర్ రేడియోకి మరో పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ హోమ్ రేడియో. నెక్స్ట్ వన్, ఐడిఆర్ఎన్ అంటే ఏంటి? ఐడిఆర్ఎన్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని డికేట్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1911 నుంచి 20 మధ్యకాలంలో. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణ నష్టము జరుగుతున్న దేశాల్లో మన దేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి స్థానంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి 2002 ఫిబ్రవరి 27వ తేదీన. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానము? ఆన్సర్ ఆప్షన్ డి 9వ స్థానము ఫ్రెండ్స్. నెక్స్ట్,
1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే క్రిమి సంహారక మందుల ప్లాంటులో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ని. ఆన్సర్ ఆప్షన్ సి, బయలాజికల్ డిజార్డర్స్. ఓకేనా, విడుదలైన విషవాయువు అంటే మిథైల్ ఐసోసైనేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బట్ దీన్ని బయలాజికల్ డిజార్డర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. బట్ ఇక్కడ ఆప్షన్ ఏనే కరెక్ట్. మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి ఒక విషవాయువును వెదజల్లింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. ఏంటది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఇంతకుముందు చూసాం మనము. చెర్నోబిల్ అణు విపత్తు, హీరోషిమా అణుబాంబు దాడి అమెరికా చేసింది. సో ఇవన్నీ కూడా భయంకరమైన విపత్తులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీటి వల్ల ఎప్పుడైతే ఆ విస్ఫోటనం జరిగిన సంవత్సరమే కాదు, ఇప్పటికీ కూడా అక్కడ చిన్న గడ్డి కూడా మొలవలేని పరిస్థితి ఫ్రెండ్స్. అంటే అంత బీభత్సమైన విస్ఫోటనాలు ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్, ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం ఇది? ఆన్సర్ ఆప్షన్ బి, 2008 నవంబర్ 26. నెక్స్ట్ వన్, నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆపరేషన్ గ్రీన్ హంట్. నెక్స్ట్ వన్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1965వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇరాక్. నెక్స్ట్, సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కలిగి ఉండాల్సినవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటది? మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, మెథడ్, 3 కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్, విపత్తుల్లో ఏబిసి అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏబిసి అంటే ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. ఇవి 3 కూడా ఇంపార్టెంట్. ఏబిసి అంటాం మనం వీటిని. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండవలసినవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటవి? దూది, బ్యాండేజ్, కత్తెర, చేతి తొడుగు అంటే గ్లౌజెస్, యాంటాసిడ్, నొప్పి నివారణ అంటే పెయిన్ కిల్లర్స్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలు పంచుకునే బృందాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఎవరు మరి? హోంగార్డులు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, నెహ్రూ యువ కేంద్రం సంఘము. అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఈ 3 కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఈ 3 కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశంగా విపత్తు నిర్వహణను చేర్చారు. అంటే మనకి ఇక్కడ అర్థం కావాలి విపత్తు నిర్వహణ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇది చాలా ఈజీ టాపిక్, బట్ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు ఇందులో. మనం చాలా సింపుల్గానే ఉంటాయి. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, మనం స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య ఎంత? అప్రాక్సిమేట్లీ. ఆన్సర్ ఆప్షన్ సి, 2.5 లక్షల జనాభా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము టాప్ 50 బిట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఓకేనా, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి మీకు. సో ఎలాంటి ఎగ్జామ్లో అయినా కూడా వీటిలో నుంచే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. మరి ప్రత్యేకంగా మీరు వేరే బుక్ చదవాల్సిన అవసరమే లేదు. ఓకేనా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కానివ్వండి, విఆర్ఓ, విఆర్ఏ కావచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన క్లాస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా సమాధానాలు, ఏమైనా సూచనలు కానీ ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.